ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుండటంతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ప్రారంభించిన ఈ ఉద్యమానికి విద్యార్థుల నుంచి భారీ మద్దతు రావడంతో విధ్వంసాలు పెరిగిపోయాయి. అటు ఆంధ్ర, రాయలసీమ నేతలు కూడా ఇదే సరైన తరుణమని ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక రాయలసీమ కావాలంటూ ధర్నాలు, ఆందోళనకు దిగుతున్నారు. ఇంకొందరైతే రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదని, సమైక్య ఆంధ్ర మంచిదని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలపై చర్చించడానికి నిజామాబాద్ టీడీపీ ఎమ్మెల్యే మండ వెంకటేశ్వరరావు గారు, అలాగే నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు టీఆర్ఎస్ భవన్ నుంచి ఈ చర్చలో పాల్గొంటారు. సో నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి ప్రసాద్ రాజ్ గారు. నమస్కారం అండి లక్ష్మీకాంతరావు గారు. వాస్తవంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి వ్యతిరేకం కాదు, అది మొదటి నుంచి చెప్తున్నట్టు విషయమే. ఈ రోజున ఒక స్టాండ్, మొన్న ఒక స్టాండ్ తీసుకునేది కానీ మాది ఒక జాతీయ పార్టీ, మాకు వివిధ విధానాలు ఉంటాయి. మేము ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని, తెలంగాణ వాదాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గతం నుంచి ఇప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ కానీ, రోసయ్య గారి కమిటీ కానీ దీన్ని వేసి ముందుకు తీసుకువెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున నిన్న కూడా ఈ ఇష్యూని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో అఖిలపక్ష మీటింగ్ కూడా నిన్న సీఎం గారు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే సిఎల్పి అభిప్రాయం మీరు చెప్పకుండా ఇతర పార్టీల అభిప్రాయాలు అడగటం, దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తారు? మా అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని హైకమాండ్ దృష్టికి ఇక్కడ చేసేది వాస్తవంగా చూసినట్టయితే ఈ రోజున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో రోసయ్య గారు, అలాగే అఖిలపక్షం విషయమే కాకుండా మా పార్టీలో కూడా సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి మా పార్టీలో కూడా కొంతమంది సమైకాంధ్ర కానీ, లేకపోతే కొంతమంది కోస్తాంధ్ర కానీ, కొంతమంది తెలంగాణ అన్న ఏకాభిప్రాయంతో మేము హైకమాండ్ నిర్ణయానికి మేము ఏక నిర్ణయంతో మేము హైకమాండ్ కి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల్లో తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ప్రతి గ్రామాల్లో విద్యార్థులు కానీ, అన్ని వర్గాల్లో కానీ ఒక ఉద్యమ రూపం తీవ్రంగా దాలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం తక్షణ నిర్ణయం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద లేదనుకుంటున్నాం. మేము కోరుకునేది ఒకటే, ఆయన శాంతియుతంగా పోరాటం చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన ఆరోగ్యం ఈ రోజు 9వ రోజుకి చేరుకుంది, క్షీణిస్తున్నమాట వాస్తవం. ఆయన శాంతియుతంగా ఈ తెలంగాణ ఇష్యూని పూర్తి స్థాయిలో మరి ముందుకు తీసుకెళ్ళడానికి, శాంతియుతంగా పోరాటం చేయడానికి ఆయన ఇప్పటికైనా కొంచెం ఉపశమిస్తే మంచిదని మా ఆలోచన. తప్పకుండా ఈ తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుంటుంది, మరి తప్పకుండా ఆలోచనలో ముందుకు వెళ్తుంది అన్నది. ఇప్పటిదాకా చూసాం రాయలసీమ ప్రజాప్రతినిధులంతా ఒక చోట కూర్చొని సమైక్యాంధ్రకే తీర్మానం కట్టుబడి చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఇంత భిన్నాభిప్రాయాలు? భిన్నాభిప్రాయం అన్నది సహజం అండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ విశాలమైనటువంటి భారతదేశానికి విస్తరించి ఉన్నటువంటి పార్టీ. దీంట్లో విభిన్న భావాలు అన్నటువంటి వ్యక్తులు అందరూ ఉంటాం. కానీ మేము పార్టీ పరంగా ఏ వ్యక్తులుగా ఏ అభిప్రాయం ఉన్నా నాకు సమైకాంధ్ర కావాలని ఉంది వ్యక్తిగతంగా. కానీ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఏం లేదు. హైకమాండ్ నిర్ణయం వదిలేసినప్పటికీ కూడా ఎవరికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే ఈ పరిస్థితుల్లో కూడా వాస్తవంగా ఈ రోజున అందరూ కూడా సమైకాంధ్ర కావాలని కొందరు, అయితే ప్రత్యేక ఆంధ్ర కావాలని కొందరు, లేదు రాయలసీమ కావాలని కొందరు, కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ కావాలని, ప్రత్యేకంగా తెలంగాణ కావాలని కొందరు వాదించడంలో, వారి అభిప్రాయాలు వ్యక్తపరచడంలో తప్పలేదు. ఇలా అన్ని పార్టీల్లో ఉన్న ఏ పార్టీలో కూడా వేరే ఉద్దేశంలో. కానీ అడిషనల్ గా మా హైకమాండ్ నిర్ణయానికి మేమందరూ కూడా పార్టీ పరంగా కట్టుబడి ఉంటాం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, మా హైకమాండ్కి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కేంద్రం స్పందిస్తుంది, ఆ విధంగా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం కూడా స్పష్టంగా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఈ రోజున పెద్దలు లక్ష్మీకాంతరావు గారు ఫ్రీ జోన్ విషయం తీసుకున్నారు. ఫ్రీ జోన్ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టంగానే వ్యవహరించింది. ఈ రోజున ఎవరైతే తెలంగాణ ఉద్యోగుల సంఘానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సవాల్ చేస్తూ ఈ రోజున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా ఈ రోజున ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారు ఏదైతే రాష్ట్రపతి సెక్షన్ 14 సవరించమని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరుతున్నారో వారి ప్రతిపాదనని మరి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దాన్ని వారి ప్రతిపాదనకి బలం చేకూరే విధంగా, సుప్రీంకోర్టులో వాదనకి బలం చేకూరే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడానికి మరి నిర్ణయం తీసుకున్న విషయం ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రసాద్. ఇది ఇప్పుడు వాస్తవంగా వెంకటేశ్వరరావు గారు ఇదేదో కాంగ్రెస్ పార్టీ
తెలంగాణకి ఒకటే అడ్డంకు అన్నట్టు మాట్లాడుతున్నారు. పార్టీలో నేను అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వ్యవహరిస్తుంది. ఎలక్షన్ ముందర ఒక మాట, ఎలక్షన్ వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పడం లేదు. స్పష్టమైన అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు కట్టుబడి ఉంది. ఏం కట్టుబడి ఉందని అడుగుతున్నాం. వాస్తవంగా ఆ రోజు ఏమి కట్టుబడి ఉంది, నిర్ణయం చేయబోతున్నారు అంటే ఇస్తారా ఇవ్వరా అనేది క్లియర్ గా చెప్పట్లేదు అంటున్నారు. క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేము హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళాం. హైకమాండ్ ఇంతకుముందే ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనౌన్స్ చేసి ఉంది, సోనియా గాంధీ గారు అనౌన్స్ చేసి ఉన్నారు, మేము సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటాం తెలంగాణ విషయంలో అని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆ రోజున ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీని కింద చూపించడం కరెక్ట్ కాదు. ఆ రోజున బీజేపీ అధికారంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో 3 రాష్ట్రాలని బీజేపీ ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఉంది, కానీ ఆ రోజున బీజేపీ ఎదరకు రాలేదు. ఈ రోజున ఎదరకు వచ్చి అంటే ఓకే నేను అనేది ప్రణబ్ కమిటీకి టీడీపీ అభిప్రాయం చెప్పినా కూడా మీరు ఎందుకు ఈ రోజున స్పష్టమైన అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సానుకూల నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయంలో అధిష్టానం ముందుకు వెళ్తుంది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాన్ని మా ఎంపీలు గాని, మా సిఎల్పీ మా సిఎల్పీ కమిటీ గాని మేము హైకమాండ్ కి తెలియజేసి ఉన్నాం. ఇదేదో ఒక స్టేట్ లో ఉన్నటువంటి ఇది చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మాది నేషనల్ పార్టీ గనక ప్రాంతీయ పార్టీ కాదు, మాది నేషనల్ పార్టీ. మా అధినాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మేము నడుచుకుంటాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు జాతీయ పార్టీలైన బీజేపీ మద్దతు తెలిపింది, సిపిఐ మద్దతు తెలిపింది, అప్పటిదాకా టీడీపీ అడ్డంకన్నారు, టీడీపీ కూడా లేఖ రాసింది. అయినప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత డోలాయమాన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అఖిలపక్ష కమిటీ పెట్టడం, దీంట్లో ఆంతర్యం ఎలా అర్థం చేసుకోవచ్చు? వేరే ఆంతర్యం అనేది వేరేగా లేదండి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగానే ఉంది, తప్పకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే మా హైకమాండ్ అంటే ఇది సరైన సమయం అని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున హైకమాండ్ కోర్ కమిటీ మాకు ఇమీడియట్ గా మీటింగ్ వేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎంక్వైరీ ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకుంటుంది. తప్పకుండా తొందరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మేము తెలియజేస్తాం. 10వ తారీఖున అసెంబ్లీ ముట్టడి ఉంది. ప్రసాదరాజు గారు చివరికి చెప్పండి, 10వ తారీఖున అసెంబ్లీ ముట్టడి ఉంది. ఈ నేపథ్యంలో శాంతియుతంగా విద్యార్థులు ర్యాలీ చేస్తామని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ పోలీసులను భారీగా మోహరించారు అక్కడ. ఈ నేపథ్యంలో ఎటువంటి జరగరాని అవాంఛనీయ ఘటన జరిగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుంది. అలాగే కార్యక్రమాలు ఏం జరగకుండా ప్రభుత్వం ముందు చూపుతోనే తీసుకోవాల్సినటువంటి చర్య. కామ్గా శాంతియుతంగా జరిగితే దానికి ఎవరో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ రోజున ఇప్పుడున్నటువంటి వేళ్ళలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంటే ర్యాలీ చేయడానికన్నా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు చెప్పారు ఆల్రెడీ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పారు. అది పోలీసు వారు చూసుకోవాల్సినటువంటి విషయం. తప్పకుండా రైట్. చివరిగా లక్ష్మీకాంతరావు గారు మీరు చెప్పండి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చివరిగా మీరు విరమించుకోమని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ దీక్ష ఎప్పుడు విరమించేటటువంటి అవకాశం ఉంటుంది? ఆయనే దీక్ష పోయినాడే చెప్పాడు, కేసీఆర్ చావడమో తెలంగాణ రావడమో అనేది స్పష్టంగా చెప్పిండు. నేను దీక్ష కూర్చుంటున్నా, దాంట్లో జరిగే పరిణామాలకు మాత్రం నేను బాధ్యుడిని కాదు. అంటే టీడీపీ తరఫు నుంచి మండల వెంకటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ తరఫు నుంచి ప్రసాదరాజు గారు విజ్ఞప్తి చేస్తున్నారు. 10 రోజులైనా కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఏమైనా కానీ శాంతియుతం అంటే పిల్లిని కూడా ఒకవేళ అరలో పెట్టి కొడితే అది మన మీదికి పడుతుంది అనేది వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది. అటువంటిది ఇక్కడ మనుషులనే మీరు కొడతా ఉంటే నిన్న యూనివర్సిటీలో ఏం జరిగిందో తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు టీవీలలో కండ్లారా చూసిండు. ఇళ్లలో వచ్చి పోలీసు వాళ్ళు ఇళ్లలో ఉన్న ఆడోళ్లను మగోళ్లను గుంజుకొచ్చి కొట్టడం అంటే ఎంత దారుణం అండి. తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రు, ఏం పొరపాటు చేసిండ్రండి? మా విద్యార్థులు ఏం పొరపాటు చేసిండ్రండి? వాళ్ళకు వచ్చే నౌకర్లన్నీ పోతా ఉన్నాయని చెప్పి, వాళ్ళకు ముందు బతికే లేదని చెప్పి తెలంగాణను ఒక ఎడారి చేస్తున్నారు. కృష్ణా నీళ్లేమో తలాపన కొట్టుకపోతా ఉన్నారు, గోదావరి నీళ్లు కాలకాటన కొట్టుకపోతా ఉన్నారు అని వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ఇదేనానండి గవర్నమెంట్ చేయవలసిన పని? శాంతియుతంగా ఉన్న విద్యార్థుల మీదకి మీరు పోయి ఆ పక్కపంటి ఉన్న బస్తీలకు పోయి ఇళ్లలో ఉండే వాళ్ళను గుంజుకొచ్చి దెబ్బలు కొట్టించి మళ్ళీ శాంతియుతంగా ఉద్యమం చేయాలని చెప్తే ఇది ఏంది? మేము అసలు జైల్లో ఉన్నామా? మా రాష్ట్రంలో ఉన్నామా? మేము అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా? అసలు తెలంగాణ అంతా ఒక జైలు చేసేసినామని చెప్పండి. మీకేం లేదు ఇక్కడ, మీరు వాటిగా బొడగోషలు పెట్టుకొని పోండి, ఎక్కడన్నా బతకడానికి పోండి అని చెప్పవనండి ఆ ప్రభుత్వాన్ని. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీకాంతరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాదరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు. మీరు మా చర్చలో పాల్గొనే అమూల్యమైన అభిప్రాయాలు ఎప్పుడో